ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కుంభవృష్టి వర్షాలతో నార్త్, ఈశాన్య రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ముఖ్యంగా హిమాచల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించింది. ఎడతెగని వర్షాలతో హిమాచల్లోని మండి జిల్లా చిగురుటాకులా వణికిపోయింది. 24 గంటల వ్యవధిలో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాలు, వరదల్లో 10 మంది చనిపోయారు, 34 మంది గల్లంతయ్యారు. భారీ వర్షాలతో మండి జిల్లాలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ చేపట్టారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. 332 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. భారీ వర్షాలతో చండీగఢ్ నుంచి మనాలికి ఉన్న 4 వరుసల రహదారి స్తంభించిపోయింది. వాహనాల తిప్పలు ఎక్కువయ్యాయి. ఇక మరోవైపు కాంగ్రా, సోలాన్, సిర్మూర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. జూన్ 20 నుంచి రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో 500 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగిందన్నారు సీఎం సుఖ్వీందర్ సింగ్. ప్రజలందరూ నదీ తీర ప్రాంతాలకు వెళ్లొద్దని కోరారు సీఎం.